వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలందిస్తూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితుల్ని పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటల సేవలందిస్తూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సింధు, సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నేడు ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో పాటు హోంమంత్రి అనిత కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో రివ్యూ నిర్వహిస్తూ కంట్రోల్ రూమ్ ద్వారా అయితే 24 గంటల సేవలు అందించే విధంగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొన్ని బృందాలను అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలనైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అదేవిధంగా వారిని ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన ఆహార భద్రతలు, ఈ మంచినీటి సదుపాయాలు అన్ని కూడా అందించాలంటూ జిల్లా కలెక్టర్లకైతే సీఎం చంద్రబాబు, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను అయితే పరిశీలిస్తూ ఉండాలని చెప్పని కూడా సంబంధిత శాఖ అధికారులు కూడా సమన్వయంతో చేసి ప్రజలను ఎప్పటికప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అధికారులకు, అదేవిధంగా హోంమంత్రి కూడా జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం అయితే చేశారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.